ఈ నెల 15న శ్రీశక్తి పథకం కింద ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ పథకానికి మహిళలు ప్రభుత్వం ధృవీకరించిన ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు తప్పనిసరిగా చూపిస్తూ ప్రయాణం చేయవచ్చు. మహిళలకి జీరో టికెట్ ద్వారా రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. అలాగే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తున్నారుతో పాటు ఎంత దూరం ఎంత డబ్బు ఆదా అవుతుంది అనేది కూడా టికెట్ వెనకాల చూపింపబడుతుంది. అలాగే మార్కాపురం నుంచి ఆర్డినరీ బస్సులు 54 మరియు ఎక్స్ప్రెస్లు 27 బస్సులు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. నమస్కారం. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించబడే మహిళా ఉచిత ప్రయాణము బస్సులకు సంబంధించి మార్కాపురం యొక్క డిపోలో అన్ని బస్సులను ఆర్డినరీ బస్సులు 54 బస్సులు ఉన్నవి, ఎక్స్ప్రెస్లు 27 బస్సులు ఉన్నవి. వీటిని అన్నిటినీ సన్నిద్ధం చేస్తూ ఉన్నాము. మహిళలకు సంబంధించి వాళ్ళకి బస్సులో సీట్లు కానీ బస్సు కండిషన్ కానీ వాటిని మెరుగుపరిచి మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాటికి ప్రయాణ సౌకర్యాన్ని కలిపి మార్కాపురం డిపో నుంచి ప్రారంభించి ఉన్నాము. అదేవిధంగా బస్టాండ్ల సౌకర్యాలు కోసము ఫ్యాన్లు దాదాపుగా మార్కాపురం బస్టాండ్లో 13 ఉన్నవి. అదేవిధంగా చైర్స్ 30 చైర్స్ ఉన్నవి. కొత్తగా ఒక 8 చైర్స్ ఏర్పాటు కూడా చేయడమైనది. మనకు ఆర్ఓ నీరు పర్చేజ్ చేసి ప్యాసింజర్లకు తాగుటకు ఇబ్బంది కలగకుండా బస్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగినది. పారిశుద్ధం యొక్క టాయిలెట్స్ కానీ వాటిని ప్రతిరోజు వాటిని శుభ్రం చేస్తూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్త్రీలకు సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాము. పై అధికారుల ఆదేశాల మేరకు బస్సు కండిషన్ కానీ బస్టాండ్లో సౌకర్యాల కండిషన్ కానీ స్త్రీలకు ఎటువంటి అసౌకర్యం